హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఇడ్లీ పొడి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఇడ్లీ పొడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పప్పులు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పప్పుల పొడి ఒక 15 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో 5-6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎండుమిరపకాయలను మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తినేటట్టయితే ఇంకొద్దిగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న పప్పులు ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాతనే మనం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పప్పుల పొడిని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త చింతపండు, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇడ్లీ పొడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇలా మీరు గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ పొడి రెడీ అవుతుంది. ఈ పొడిని మనం కేవలం ఇడ్లీలోకే కాదు, దోశ, పెసరట్టు దేంట్లోకైనా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పొడిని మనము ఎయిర్ టైట్ జార్లో నిల్వ ఉంచినట్టయితే నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పొడిలో మనం కాస్త నెయ్యిని కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పొడిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.